హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు జాస్వాల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే, పిల్లలైతే చాలా రోజులు అవుతుంది కదా మమ్మీ మటన్ కీమా చెయ్యక. సో మటన్ కీమా చేసి పెట్టవా మమ్మీ అనేసి అడిగారండి. పిల్లలు అంత ముద్దుగా అడిగినప్పుడు మమ్మీలు చేయకుండా ఉంటారా అండి చెప్పండి. సో అందుకని పిల్లల కోసం స్పెషల్లీ మీకోసం మటన్ కీమా ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీకు ఇంకా ఎలాంటి వంటలు కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సింపుల్గా ఈ కీమా వచ్చేసి సింపుల్గా చేసుకోవచ్చు అండి. పెద్దగా మసాలాలు వేసి చేయాల్సిన అవసరం ఏం లేదు. సింపుల్గా చూపిస్తాను, చూడండి, ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా మటన్ కీమా ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. మటన్ కీమా ఫ్రై కోసం ముందుగా మటన్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలండి. దాని తర్వాత మటన్ కుక్కర్ లో వేసి అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ పసుపు వేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ మటన్ కీమా కోసం వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టింది. ఇప్పుడైతే మా మమ్మీ పిండి తడిపి చపాతీల కోసం ముద్దలు చేస్తోంది. మమ్మ ఇక్కడ చూడు. చాలా రోజుల తర్వాత మా మమ్మీ మా కోసం మటన్ కీమా చేస్తుంది ఫ్రెండ్స్. మరి మీరు అడిగారు కదా మటన్ కీమా చేయమని, అందుకని చేస్తుంది. అవును మమ్మీ, చాలా రోజులైంది తిన్నాక. చెయ్యి. చపాతీలు చేస్తా, మటన్ కీమాతోని చపాతీలు తినండి ఫ్రెండ్స్. మా మమ్మీ అయితే మటన్ కీమా ఇంకా చపాతీ చేస్తుంది ఫ్రెండ్స్. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, మా పెరట్లో అయితే ఎల్లో కలర్ రోజ్ ఫ్లవర్స్ పూసాయండి. మళ్ళీ పువ్వు. ఇది గోండి అయితే మిలన్స్ ఫ్రెండ్స్. ఇదైతే మా పెరట్ అండి. రోజ్ అయితే 2 కాసాయి ఫ్రెండ్స్. మా మమ్మీ నాకు పెడతా అనింది ఫ్రెండ్స్. మనీ ప్లాంట్ అయితే చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. అప్పుడైతే మాకు పీస్ అండ్ కాకరకాయ చెట్టు కాసింది ఫ్రెండ్స్. కానీ అవి సరిగ్గా కాయట్లేదని మా మమ్మీ తెంపేసింది. రిలీఫ్ చెట్టు ఇంకా చాలా చెట్లు కాసాయి ఫ్రెండ్స్. అవన్నీ పేర్లు తెలీదు చెప్పడానికి. ఇదైతే తోటకూర ఫ్రెండ్స్. తోటకూరను ఏం కూరను తెలీదు ఫ్రెండ్స్. తోటకూర అని చెప్తున్నాను అంతే. తోటకూరనో కాదో మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు కడాయి పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొన్ని పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకోవాలండి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. వేసిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 టొమాటోస్ అండి మంచిగా కట్ చేసి మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఇక్కడ టొమాటోస్ కట్ చేయకుండా మిక్సీ పట్టి వేసుకుంటున్నానండి. మా పిల్లలు తినరు కాబట్టి ఇలా చేస్తున్నాను. సో మీరైతే కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే పేస్ట్ చేసి అయినా వేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలండి.
టొమాటో పేస్ట్ వేసుకున్నాం కాబట్టి ఆ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. సో చూడండి, నేనైతే ఇక్కడ ఆల్రెడీ చపాతీలు చేశానండి. చూడండి, ముందుగా పిండి తడిపి పెట్టుకున్నాను కదండి. సో ఇప్పుడైతే చేసేసాను. ఈ కీమా ఫ్రై వచ్చేసి చపాతీలకైనా బాగుంటది, రైస్ లోకైనా బాగుంటది, అండ్ అలాగే పూరీలోకైనా చాలా బాగుంటుందండి. సో నేనైతే ఇక్కడ చపాతీలు చేశానండి. మా పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పి చేశాను. సో చూడండి, టొమాటో పేస్ట్ వేసాం కదా, మగ్గిపోయింది. చూడండి, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడైతే మటన్ యాడ్ చేసుకోవాలండి. సో ముందుగా మనం మటన్ ఉడికించుకున్నాం కదండి, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. మటన్ ఉడికించిన వాటర్ ఉన్నాయి కదండి, సో అవి రాకుండా ఓన్లీ మటన్ మాత్రమే వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి వాటర్ రాకుండా ఓన్లీ మటన్ వచ్చేటట్టే వేసుకోవాలండి. కర్రీ చేసుకున్నట్లయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ కర్రీ కాకుండా ఫ్రై చేస్తున్నాను కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవద్దండి. ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే చేసుకోండి. కొంచెం నాకెందుకో వెయ్యాలనిపించదండి మటన్ వాటర్ని, ఎందుకంటే ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కాబట్టి వేయట్లేను. సో మీకు వెయ్యాలి అని అనిపిస్తే మీరు వాటర్ వేసుకోవాలి అని అనుకుంటే మీరు వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఫైనలీ గరం మసాలా అండ్ కొత్తిమీర వేసి ఒక 3 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మటన్కి పట్టాలండి, పడితేనే బాగుంటుందండి. సో అందుకని 3 మినిట్స్ ఆర్ 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఫైనలీ మటన్ కీమా అయితే రెడీ అయిపోయిందండి. సో చూడండి, స్మెల్ అయితే ఎంత సూపర్గా వస్తుందో అండి. ఎక్కువగా మసాలాలు వేసి చేయకుండా ఇలా సింపుల్ గా చేసుకోండి, చాలా బాగుంటదండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చిందంట అండి. పిల్లలైతే హ్యాపీగా తిన్నారు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, హ్యాపీగా తినండి. తిను. కారం తక్కువనే వేసినా కానీ తినండి. ఆ మాత్రం స్పైస్ ఉండకపోతే ఎట్లా నాన్ వెజ్కి? బాగుందా పండు? బాగుందా? ఏమండి, బాగుందా? ఎలా ఉందా మా అమ్మ? సూపర్ ఉంది. సో మటన్ కీమా అయితే చాలా బాగుందండి, పిల్లలకి బాగా నచ్చిందంటండి. మటన్ కీమా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు మాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మటన్ కీమా అయితే చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు ఎలా కుదిరిందో. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.